హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. సో మీ ప్రిపరేషన్ కూడా ఆపకుండా మీరు కంటిన్యూ చేయండి. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్స్తో చేయండి, ఓకేనా? సో ఈరోజు వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం చూద్దామండి కెమిస్ట్రీ నుంచి. సో ఆల్రెడీ నేను 10 క్వశ్చన్లు అయితే నేను కంప్లీట్ చేశాను. సో ఈ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే 11th క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమడిగాడో చూడండి. అటామిక్ మాస్ అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడండి? అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్, అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 14 అంటున్నాడు. అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 14 అంటున్నాడు. అలాగే హైడ్రోజన్ ఈజ్ 1 అంటున్నాడు. హైడ్రోజన్ ఈజ్ 1 అంటే నైట్రోజన్ వాల్యూ వాడే ఇచ్చేసాడు. అటామిక్ మాస్ 14. గుర్తుపెట్టుకోండి, అటామిక్ మాస్ వేరు, అటామిక్ నెంబర్ వేరు, ఓకేనా? ఇప్పుడు నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ అంటే ఎంత చెప్తారు? 7 చెప్తారు, ఓకేనా? 7. కాకపోతే అటామిక్ మాస్ అంటే బరువు అని అడిగితే మనకి అటామిక్ యొక్క మాస్ ఎంత అంటే 14 అనమాట. అలాగే హైడ్రోజన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అయితే వాట్ విల్ బి ద మాలిక్యులర్ మాస్ అని అడుగుతున్నాడు. చూసారు ఇక్కడ, మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమోనియా. అమోనియా ముందు వీడియోలో ఆల్రెడీ నేను అమోనియా అంటే ఏంటో నేను చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు కొన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. అమోనియా అంటే NH3, ఓకేనా? అమోనియా అంటే NH3. ఇది మీకు గుర్తుండాలి. ఇది గుర్తుంటే అయిపోయింది. మాలిక్యులర్ మాస్ అనేది చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇప్పుడు సపోజు ఇక్కడ ఎన్లు ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఎన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మాలిక్యులర్ మాస్ని మీరు కనిపెట్టాలి అంటే ఫస్ట్ ఎన్ ఉంది కదా, ఎన్ని ఉన్నాయి? 1 × 14 చేస్తారు, అయిపోయింది. సో ప్లస్ హెచ్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. హెచ్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. హెచ్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 1. దాంతో మల్టిప్లై చేస్తారు. సో ఇదొకటి. 14 1s are 14 ప్లస్ 3 1s are 3. 14 + 3 ఎంత వచ్చిందండి మనకి? 17 వచ్చింది. సో 17 grams per mole ఈజ్ ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H2O ఉందండి, దీనికి మాలిక్యులర్ మాస్ అని అడిగారు. మాలిక్యులర్ మాస్ ఆఫ్ హెచ్ ఎంత మీకు తెలుసు? 1. ఆక్సిజన్ ఎంత అండి? ఆక్సిజన్ మనకి అటామిక్ నెంబర్ 8, దీని యొక్క మాస్ నెంబర్ వచ్చేసరికి 16. ఇప్పుడు ఎలా చేస్తారు దీన్ని? హైడ్రోజన్లో 2 ఉన్నాయి. అటామిక్ మాస్ ఎంత? సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 1. ప్లస్ ఆక్సిజన్ ఎంత అండి? ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఆక్సిజన్ అటామిక్ మాస్ ఎంత? 16, ఓకేనా? ఇప్పుడు 2 1s are 2 ప్లస్ 16 1s are 16. దేర్ఫోర్ మనకి 16 + 2 ఎంత? 18. అంటే H2O యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత అని అంటే ఏం చెప్తారు మీరు? 18 అని చెప్తారు. అంటే చూడండి ఇక్కడ ఆప్షన్ బి ఏమొచ్చింది చూడండి, 18. అంటే ఆప్షన్ బి అనేది ఏంటి మనకి? ఇక్కడ వాటర్కి సంబంధించింది, H2O యొక్క మాలిక్యులర్ మాస్ అని అర్థం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. మాలిక్యులర్ మాస్ చాలా ఈజీ అండి, మీరు ఎలాంటి నెంబర్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పనా మీకు ఫైనల్గా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉందండి. గ్లూకోజ్, మీకు గ్లూకోజ్ తెలుసా? C6H12O6 అంటారు. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే C6H12O6 అంటారు. దీనికి మీరు కామెంట్లో చెప్తారా నాకు? దీని ఆన్సర్ ఏంటో మీకు వాల్యూస్ ఇస్తాను. కార్బన్ ఈజ్ అటామిక్ మాస్ ఈజ్ 12, ఓకే? అలాగే హైడ్రోజన్ ఈజ్ 1. అలాగే ఆక్సిజన్ ఈజ్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం చేసాం, ఇట్ ఈజ్ 16. ఇప్పుడు నాకు చెప్పండి, గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ మాస్ యొక్క వాల్యూ ఎంతో నాకు చెప్పండి మీరు. సో కింద కామెంట్లో చేయండి, నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. సో మీకు ఎంతవరకు అర్థమైందో నేను చూస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో అయితే 12th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో చూడండి. ఐరన్ విచ్ రిజెంబల్స్ కోబాల్ట్ అండ్ నికెల్ ఇన్ ప్రాపర్టీస్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఫార్ అవే ఫ్రమ్ దీస్ ఎలిమెంట్స్, విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ డాష్ అని అడుగుతున్నాడు. అయితే మీకు పీరియాడిక్ టేబుల్ అని నేను ఆల్రెడీ ముందు వీడియోలో పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుందో చెప్పాను. మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్, నోబుల్ గ్యాసెస్ అన్నీ కలిపి ఒక టేబుల్ ఉంటుందని చెప్పాను. మీకు తెలుసా? యాక్చువల్గా స్టార్టింగ్లో మనకి పీరియాడిక్ టేబుల్ డాబర్ని కనిపెట్టినప్పుడు అసలు ఎలిమెంట్స్ అనేవి యాక్చువల్గా మనకి 118 ఉన్నాయి ప్రెజెంట్. కానీ అప్పట్లో న్యూలాండ్ ఆక్టేవ్ ఉన్నప్పుడు యాక్చువల్గా దీనికి ఆన్సర్ కూడా నేను చెప్తానండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఎలాగో నేను చెప్తాను. సో ఈ ఆప్షన్ డి నేను ఎలా చెప్పాను అంటే న్యూలాండ్ ఆక్టేవ్ అని ఎందుకు చెప్పానంటే, సో న్యూలాండ్ ఆక్టేవ్ కనిపెట్టేసరికి ఈయన 1864లో
ఉన్నప్పటికీ కనిపెట్టినప్పటికీ అప్పటికి ఇతనికి 62 ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు మాట. అంటే అప్పటికి ఇంకా అన్ని ఎలిమెంట్స్ కనిపెట్టలేదు. అందుకని చెప్పి ఇతను ఒక టేబుల్ని ప్రిపేర్ చేశాడు. ఇతను చేసిన టేబుల్ చూస్తే మీ అందరికీ మైండ్లో ఇట్టే గుర్తుండిపోతుంది. అది ఎలా తెలుసా? పియానో మీ అందరికీ తెలుసు కదండి. సో పియానోని బేస్ చేసుకొని ఇతను ఎలిమెంట్ టేబుల్ని తయారు చేశాడు. అంటే పియానో టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ పియానో ఉంది కదా, ఇప్పుడు పియానోలో మనం పాడుతాం కదండి, సరిగమపదనిసా అని. అంటే సాతో స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి సా ఎప్పుడు వస్తుంది? 8వ ఎలిమెంట్ దగ్గర వస్తుంది. మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ సరిగమపదనిసా ఉందండి. సో సరిగమపదనిసా మనం ఇప్పుడు మీరు టచ్ చేశారు అనుకోండి, సరిగమపదనిసా సా చూడండి, ఇక్కడ సాతో మొదలైంది, ఇక్కడ సాతో ఎండ్ అయింది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని నేను ఒకేసారి ప్లే చేసిన రెండు ఒకే రిథంతో వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? ఒకటే క్యారెక్టర్ మాట. ఒకటే క్యారెక్టర్. ఈ రెండిట్లకి ఏముంటుంది? ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ విధంగా న్యూలాండ్ ఆక్టేవ్ ఏం చెప్పాడంటే, తన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ది ఈజ్ సిమిలర్ ఈక్వల్ క్యారెక్టర్ అండ్ సేమ్ ప్రాపర్టీస్ అండ్ సేమ్ క్యారెక్టర్ టు ది 8th ఎలిమెంట్. ప్రతి ఫస్ట్ ఎలిమెంట్ దేంతో సేమ్ ప్రాపర్టీస్ అంటే సేమ్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాడంటే 8th ఎలిమెంట్కి ఉంటుందని చెప్పాడనమాట. సో ఆ విధంగా న్యూలాండ్ ఆక్టేవ్ మనకి ఒక టేబుల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ టేబులే చూడండి ఇక్కడ మీకు ఉంటుంది, చూసారా టేబుల్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, అసలు సరిగమపదనిస న్యూలాండ్ ఆక్టేవ్కి తెలీదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వేరే భాష ఉంటుంది. ఓకేనా? వాళ్ళ భాష ఏంటంటే డో రే మీ ఫా సో లా టీ. ఓకేనా? మళ్ళీ టీ తర్వాత డో వస్తుంది, అందుకే అక్కడ రాయలేదు. అదే మన భాషలో చూడండి, సరిగమపదనిసా మళ్ళీ సా వస్తుంది. అంటే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ హైడ్రోజన్ ఉంది కదా. సో ఇప్పుడు హైడ్రోజన్ ఉంది కదా. సో హైడ్రోజన్ తర్వాత చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే మళ్ళీ 8th ఎలిమెంట్ వచ్చింది. అంటే ఈ రెండు ఒకే టేబుల్లో ఉండాలి, చూసారా? అందుకే రెండు ఒకే టేబుల్లో పెట్టారన్నమాట. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఫ్లోరిన్ లాంటి క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? మళ్ళీ 1 2 3 4 5 6 7 క్లోరిన్కి ఉంది. సో అందుకే క్లోరిన్ వచ్చింది. అంటే ఇదేంటి క్లోరిన్? హాలోజన్స్ టైప్లో ఉంటాయి క్లోరిన్ ఇలాంటివి. ఓకే, హాలోజన్ బాగానే వచ్చింది ఇక్కడ వరకు. కానీ ఎక్కడ దెబ్బ అయిపోయిందంటే, ఇప్పుడు మీరు క్వశ్చన్లో చూడండి, ఐరన్ క్యారెక్టర్ అనేది దేనికి ఉంటుంది అంటే, యాక్చువల్లీ ఐరన్ క్యారెక్టర్ దేనికి ఉంది? కోబాల్ట్కి నికెల్కి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూడండి, మరి కోబాల్ట్కి నికెల్కి ఐరన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మరి హాలోజన్ గ్రూప్లో ఎందుకు వచ్చింది అది? సో ఇక్కడే దెబ్బ అయిపోయాడన్నమాట మనోడు. ఏంటంటే ఇక్కడే ఫెయిల్ అయిపోయాడన్నమాట. సో దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ది న్యూలాండ్ ఆక్టేవ్. అయితే మరి ఎక్కడి వరకు సక్సెస్ అయ్యాడంటే, అప్ టు కాల్షియం వరకు మనోడు చాలా బాగా చెప్పాడు. అప్ టు కాల్షియం వరకు సక్సెస్ అయ్యాడు. కాల్షియం తర్వాత నుంచి ఏవైతే వచ్చాయో వాటిని సిమిలర్ ప్రాపర్టీస్లో పెట్టలేదు. ఎందుకంటే ఇగో ఐరన్ ఇక్కడ ఉంది చూడండి, ఐరన్ ఇక్కడ ఉంది. మరి ఐరన్ సిమిలర్ క్యారెక్టర్స్ ఈ కోబాల్ట్ అండ్ నికెల్ ఐరన్కి సంబంధించినవి, మరి హాలోజన్స్ గ్రూప్లో వచ్చేవి. మరి ఇలా చూసుకుంటూ పోతుంటే రెండు డిస్సిమిలర్ వచ్చింది కదా. సో డిస్సిమిలర్ ఎలిమెంట్స్ రావడం వల్ల న్యూలాండ్ అనేవాడు ఫెయిల్ అయిపోయాడండి. సో ఈ విధంగా ఇతని టేబుల్ అనేది ఫెయిల్ అయిపోయింది, దీన్ని కన్సిడర్ కూడా చేయలేదన్నమాట. సో ఆ విధంగా న్యూలాండ్ అనేవాడు కాల్షియం వరకు సక్సెస్ఫుల్ అయ్యి తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్నింటిలో దగ్గర కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యూలాండ్ ఆక్టేవ్ ఏం చెప్పాడంటే, సో ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ది ఎవ్రీ 8th ఎలిమెంట్. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయని చెప్పాడు. ఓకేనా? అకార్డింగ్ టు అటామిక్ మాసెస్ అండి, ఇవన్నీ కూడా అటామిక్ మాసెస్, అటామిక్ నెంబర్స్ లాస్ట్ పీరియాడిక్ టేబుల్లో వస్తుంది. ఓకేనా? ఐ హోప్ న్యూలాండ్ ఆక్టేవ్ థియరీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకటేనా? నేను డెఫినేషన్ రాయలేదు ఇక్కడ, బట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ది సిమిలర్ ప్రాపర్టీస్ టు ది 8th ఎలిమెంట్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో చూడండి. ఏ లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ అంటున్నాడు. సో నేను ఆల్రెడీ లైమ్ కోసం నేను చెప్పానండి, లైమ్ క్విక్ లైమ్ అని లైమ్ కోసం అని నేను ముందు వీడియోలో ఒకటి చెప్పాను, చిన్న పాయింట్. సో దీనికి వచ్చేసరికి లైమ్ అంటే లైమ్ స్టోన్ అండి. మీకు లైమ్ స్టోన్ ఐడియా ఉంటే మీకు దీనికి ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అండి, కాల్షియం కార్బోనేట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లైమ్ వాటర్ ఎప్పుడైనా సరే టర్న్స్ మిల్కీ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ అని అన్నాడు.
త్రూ ఇట్ వెళ్ళినప్పుడు డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏంటని అడుగుతున్నాడు అనమాట. ఆ ఫార్మేషన్ ఏంటని అడుగుతున్నాడు, కాల్షియం కార్బోనేట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైమ్ స్టోన్ ఎప్పుడు కూడా కాల్షియం కార్బోనేట్ని ఫామ్ చేస్తుందండి. మీరు ఒక సినిమాలో చూసినట్లయితే ఒక ఫన్నీ డైలాగ్ ఉంటుంది, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే పక్క నుంచి వాళ్ళ ఫ్రెండ్ CaCO3 అని చేతి మీద రాసి చూపెడితే మనకి వాడు చెప్తాడనమాట, కాల్షియం కార్బోనేట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే కామెడీగా చెప్తారు కాకో3. ఓకేనా, CaCO3 మాట. కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటండి, కాకో3 అంటారు. యాక్చువల్గా కాకో3 అంటారు, నేను ఫన్నీగా చెప్పాను, CaCO3 అంటారు. ఇది లైమ్ స్టోన్, ఇది కాల్షియం కార్బోనేట్ యొక్క కెమికల్ ఫార్ములా. మరి ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఎందులో యూజ్ చేస్తారండి? ఎక్కువగా ఈ కాల్షియం కార్బోనేట్ అనేది మనకి ఎక్కువగా చాక్ పీసెస్ అని, ఇప్పుడు మన దగ్గర మనకి స్కూల్స్లో ఎక్కువగా చాక్ పీసులు ఉంటాయి కదండి, అవి కూడా మనకి చాక్ అనేది కూడా కాల్షియం కార్బోనేట్ అని చెప్తారు. అలాగే మార్బుల్స్, అలాగే ఇంకెక్కడండి మార్బుల్స్. ఓకేనా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాట. మార్బుల్స్లోని, చాక్ పీసుల్లోని, శుద్ధ ముక్కలు, ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేట్కి సంబంధించినవే. ఓకేనా, సో ఇది కామన్ సబ్స్టెన్స్ ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఇవి మినరల్ అండి. అంటే మనకి ఇవి ఏంటంటే లైమ్ స్టోన్స్ అనేవి ఉంటాయన్నమాట. సెడిమెంటరీ రాక్స్ తెలుసా అండి మీకు? సెడిమెంటరీ రాక్స్ లేదంటే లైమ్ స్టోన్ రాక్స్ అంటారు, సెడిమెంటరీ రాక్స్ అంటారు. జాగ్రఫీలో వస్తుంది ఈ టాపిక్ మనకి. ఈ సెడిమెంటరీ రాక్స్ మనకి కొండ ప్రాంతాల్లోని మనకి ఇగో ఇలా ఉంటాయండి. సెడిమెంటరీ రాక్స్ అంటే మనకి లైమ్ స్టోన్ రాక్స్ అంటారు. సో ఈ విధంగా ఉంటాయి, లైమ్ స్టోన్స్ అంటారు అన్నమాట. వీటిల్నే ఇందులో ఉండేది మనకి ఏమని అంటారంటే క్యాల్సైట్ అని పిలుస్తారండి. దీన్ని ఏమని పిలుస్తారు? క్యాల్సైట్. ఇందులో ఉండే మినరల్ క్యాల్సైట్ అంటారన్నమాట. ఓకేనా, క్యాల్సైట్ అంటారు. సో అయితే మెయిన్ కాంపోనెంట్ మాట ఇది. సో అలాగే ఇది కాల్షియం కార్బోనేట్ అండి. సో ఇంకొకటి చెప్పాలి అంటే మనకి ఆప్షన్లో కాల్షియం ఆక్సైడ్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. అయితే కాల్షియం ఆక్సైడ్ మీకు తెలుసా? యాక్చువల్గా కాల్షియం ఆక్సైడ్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం CaCO3 ఉంది కదండి, సో ఎప్పుడైనా సరే మనం CaCO3ని కానీ హీట్ చేసామనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హీట్ చేసామనుకోండి, ఇందులో నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, అలాగే ఒక పౌడర్ వస్తుంది, అదే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 వస్తుందన్నమాట. ఎప్పుడు లైమ్ స్టోన్ని మనం హీట్ చేసినప్పుడు మనకి అందులో నుంచి ఏమొస్తుంది అంటే CaO వస్తుంది. CaO అంటే కాల్షియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు యూజ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే, ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే క్విక్ లైమ్ అంటాం. అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్, క్విక్ లైమ్ అంటాడు. క్విక్ లైమ్ అంటే ఏంటని అడుగుతాడు. ఏముంది, CaCO3ని మనం హీట్ చేసినప్పుడు CaO వస్తుంది, అందులో నుంచి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. మరి ఇది ఎందులో యూజ్ చేస్తారు, ఇది దేనికి అవసరం మనకి అంటే సిమెంట్కి యూజ్ చేస్తారు, సిమెంట్ తయారు చేయడానికి, తర్వాత పేపర్ తయారు చేయడానికి, తర్వాత కాస్టిక్ సోడా తయారు చేయడానికి, ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి ఇలాగా. సో ఇవన్నీ తయారు చేయడానికి మనకి ఇది యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇది దీనికోసం అన్నమాట. సో లైమ్ వాటర్ అనేది ఎప్పుడైనా సరే టర్న్స్ మిల్కీ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ పాస్డ్ అన్నాడంటే వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా కాల్షియం కార్బోనేట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్, మార్బుల్ ఇవన్నీ చూడండి వైట్గా ఉంటాయి, మీకు పాల రంగులో మిల్క్ కలర్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా, శుద్ధ ముక్క ఇవన్నీ కూడా. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూద్దామండి. సో 14th క్వశ్చన్లో ఏమడుతున్నాడో చూడండి. యాసిడ్స్ దట్ కంటైన్ హైడ్రోజన్ అండ్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఆక్సిజన్ ఆర్ కాల్డ్ అని అడుగుతున్నాడు. అంటే ఆక్సిజన్ కాకుండా సో మిగిలిన నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ అలాగే హైడ్రోజన్ ఏవైతే కంటైన్ అయ్యి ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారని అడుగుతున్నాడు అనమాట. సో సింపుల్గా చెప్పచ్చండి, హైడ్రోజన్ ఉంటుంది, అందులోని యాసిడ్ కంటైన్ ఉంటే సింపుల్గా మనం ఆప్షన్ చూసి చెప్పచ్చు, ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రాసిడ్స్. వీటిని ఏమంటారు? హైడ్రాసిడ్స్ అంటారు. అసలు యాసిడ్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో నేను చెప్పాను. యాసిడ్ అంటే ఏంటి? యాసిడ్ విచ్ ఇన్ సోర్ టేస్ట్. యాసిడ్ ఎలా ఉంటుంది? సోర్ టేస్ట్. సోర్ టేస్ట్ అంటే పుల్లగా ఉంటుందన్నమాట, అంటే పుల్లగా ఉంటుంది. మరి బేస్ ఏ టేస్ట్లో ఉంటుందని అడిగారు అనుకోండి, బిట్టర్ టేస్ట్. బిట్టర్ అంటే చేదుగా ఉంటుంది. యాసిడ్ ఎలా ఉంటుంది? సోర్ టేస్ట్లో ఉంటుందన్నమాట. ఓకేనా, చేదుగా ఉంటుంది. ఓకే, సో అయితే ఇక్కడ యాసిడ్స్ దట్ కంటైన్ అంటున్నాడు కదా. సో నాన్ మెటాలిక్, అదర్ దెన్ నాన్ మెటాలిక్. అసలు నాన్ మెటాలిక్ అంటే ఏంటండి? నాన్ మెటల్స్ ఆర్ ద మెటల్స్ విచ్ కంటైన్ పూర్ కండక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మాట. ఇవి ఎలక్ట్రిసిటీని ఎక్కువగా కండక్ట్ చేయవు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మెటల్ అయితే ఇంకొకటి నాన్ మెటల్. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఎవరు ఇస్తారు? మెటల్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని ఇచ్చడానికి చూస్తుంది. నాన్ మెటల్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి చూస్తుంది.
ఓకేనా. సో ఇప్పుడు అందుకే మెటల్స్ని ఎప్పుడు కూడా డోనర్స్ అంటారు, నాన్ మెటల్స్ని ఎప్పుడు కూడా రిసీవర్స్ అంటారు, అంటే రిసిప్టర్స్. అవి ఎలక్ట్రాన్ని తీసుకుంటాయి. నాన్ మెటల్స్ అనేవి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తాయి. సో అందుకే మెటల్స్ ఆర్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నాన్ మెటల్స్ దగ్గర తక్కువ ఉంటాయి, అదేందా. సో మెటాలిక్ నేచర్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడ మీరు చూసినట్లయితే, సో నాన్ మెటల్స్ మనం చూసినట్లయితే, నాన్ మెటల్స్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో నాన్ మెటల్స్ మనం చూసినట్లయితే హైడ్రోజన్, హీలియం, కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్. ఓకే, ఫ్లోరిన్. సో ఇవన్నీ కూడా మనకి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ మెటల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ మెటల్స్ అని మనం చెప్పొచ్చు. అయితే యాసిడ్ అనేది ఒక సబ్స్టెన్స్, మనకి ఇది హైడ్రోజన్తో కానీ మనకి రియాక్ట్ అయితే దానికి వచ్చే మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో హైడ్రాసిడ్స్ అని చెప్పాను కదా. సో అన్నిటికన్నా పాపులర్ అయినది ఏంటంటే హెచ్సిఎల్. హెచ్సిఎల్ అంటే ఏంటండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్లో ఉంటుంది, బయట ఉంటే హైడ్రోజన్ క్లోరిక్ యాసిడ్ అంటారు, లోపల స్టమక్లోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. ఓకే, హెచ్సిఎల్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే హైడ్రోబ్రోమైడ్ యాసిడ్, హెచ్బిఆర్ అంటారు. బిఆర్ అంటే బ్రోమైన్, దీన్ని ఏమని పిలుస్తారంటే హైడ్రోబ్రోమైడ్ యాసిడ్ అంటారు. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, హైడ్రోబ్రోమైడ్ యాసిడ్, హైడ్రోబ్రోమైడ్ యాసిడ్ అంటారు. ఇంకొకటి పాపులర్గా ఉండే ఎలిమెంట్ ఏంటంటే హెచ్సిఎన్ అంటారు. సిఎన్ అంటే సైనైడ్ అని అర్థం, హెచ్ అంటే హైడ్రోజన్, దీన్ని ఏమని పిలుస్తారంటే హైడ్రోజన్ సైనైడ్. సో ఇవ్వండి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హైడ్రాసిడ్స్. ఇవి చాలా వీక్ యాసిడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇవి మెటల్తో రియాక్ట్ అయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ మనకి రిలీజ్ అవ్వడం. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అయితే యాసిడ్స్ అనేవి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు లిట్మస్ పేపర్ అని ఒక పేపర్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా ఒక లిట్మస్ పేపర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే యాసిడ్, ఇప్పుడు రెడ్ లిట్మస్ పేపర్ అనుకోండి, రెడ్ లిట్మస్ పేపర్ ఇక్కడ మనకి బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ అవుతుందన్నమాట. ఇలా బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ అయిందంటే ఈ లిక్విడ్ అనేది బేస్ అన్నమాట. ఓకేనా, యాసిడ్ ఎప్పుడు కూడా రెడ్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ బ్లూ లిట్మస్ పేపర్ ఉంది, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారింది అనుకోండి, ఒక డబ్బాలోని ఒక నీటిలో వదిలేరు మీరు, వదిలినప్పుడు ఆ పేపర్ అనేది బ్లూ కలర్లోది రెడ్గా మారిపోయింది అనుకోండి. అలా మారిపోతే దాని అర్థం దట్ వాటర్ ఈజ్ యాసిడ్ ఇన్ నేచర్. అదే రెడ్ కాస్త బ్లూ అయిపోయింది అనుకోండి, దట్ వాటర్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఆ విధంగా మనం పీహెచ్ పేపర్ని యూజ్ చేసుకొని ఏది యాసిడ్ ఏది బేస్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తానండి. సో మీకు అంటే కాంపిటేటివ్లో చాలా ఇంపార్టెంట్ అవి. సో యాక్చువల్గా స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ అని చెప్పాను కదండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను రాసిన పాయింట్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. యాసిడ్ అనేది కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అయ్యిందంటే అది స్ట్రాంగ్ అవుతుందండి. యాసిడ్ అనేది పార్షియల్గా డిజాల్వ్ అయ్యింది అనుకోండి వాటర్లో, ఇప్పుడు సపోజ్ అండి సాల్ట్ ఉంది, సాల్ట్ కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది వాటర్లో. అప్పుడు చూడండి, సాల్ట్ బయటన సాలిడ్గా ఉన్నప్పుడు కన్నా వాటర్లో ఉన్నప్పుడే దాని చాలా పవర్ఫుల్గా ఉంటుంది సాల్ట్ అనేది. సో ఆ విధంగా యాసిడ్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ యాసిడ్ డిజాల్వ్ కంప్లీట్లీ ఓకే ఇన్ వాటర్. సో ఇలా డిజాల్వ్ కానీ అయితే వీటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం అన్నమాట. వీటిని ఏమంటాం, స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్స్కి మనం చెప్పాలి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. స్ట్రాంగ్ యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం చెప్పచ్చు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే దీని యొక్క కెమికల్ ఫార్ములా H2SO4 అని మనం చెప్పచ్చు. మీకు తెలుసా, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ అంటారు. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. సో దీని తర్వాత మనకి ఎవరు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ద స్ట్రాంగ్ అండి, బెస్ట్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆల్రెడీ నేను చెప్పాను. ఆ తర్వాత దీని తర్వాత ఇంకొక యాసిడ్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్ అండి. ఇంకొక యాసిడ్ ఏంటి, నైట్రిక్ యాసిడ్ అంటారు. దీని యొక్క కెమికల్ ఫార్ములా HNO3. సో ఈ విధంగా అన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ అనేవి కంప్లీట్గా డిజాల్వ్ అవ్వకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ అనేది
పార్షియల్లీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అనుకోండి, డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది? సో యాసిడ్ పార్షియల్గా ఉంది కాబట్టి ఇది ఒక వీక్ యాసిడ్ అవుతుందన్నమాట. ఇది ఒక వీక్ యాసిడ్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, దీనికి ఎగ్జాంపుల్స్ ఎసిటిక్ యాసిడ్ అండి. ఎసిటిక్ యాసిడ్ అంటే మీకు ఏం చెప్పాలంటే, ఇది ఎక్కువగా మనకి ఇందులో వాటర్ కలిపి దీన్ని వెనిగర్గా యూజ్ చేస్తారు. అంటే బేకరీస్లో కేకుల మీద వేస్తారు కదండి, వెనిగర్ మనకి కుకింగ్లో యూజ్ చేస్తారు. సో అది ఎసిటిక్ యాసిడ్. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే CH3COOH. ఓకే, CH3COOH. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సాలిక్ యాసిడ్. ఇంకోటి ఏంటి? ఆక్సాలిక్ యాసిడ్. ఇంకా ఇంకోటి చెప్పాలంటే వీక్ యాసిడ్ కార్బానిక్ యాసిడ్. ఎందుకు ఈ పేర్లు నేను చెప్తున్నానంటే మీకు గుర్తుండాలండి. అంటే ఏది వీక్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ యాసిడ్ మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే, ఆప్షన్ ఎలిమినేట్ చేశారంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికి మీరు ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా? సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక సొల్యూషన్లోని యాసిడ్ పవర్ తక్కువగా ఉందనుకోండి దాన్ని డైల్యూట్ యాసిడ్ అంటారు. దాని పవర్ ఎక్కువ ఉందనుకోండి కాన్సన్ట్రేటెడ్ అంటాడు. మీకు చూడండి, చాలామంది సీసాల మీద మనకి CONC డాట్ అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక సీసా మీద CONC డాట్ అని ఉందనుకోండి, మర్యాదగా జాగ్రత్తగా దాని నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అదే మనకి హాస్పిటల్స్లో ఉంటుంది స్పిరిట్ల మీద DIL డాట్ అని. ఇలా DIL డాట్ యాసిడ్ అని ఉందనుకోండి, ఇది ఏం పర్వాలేదు. సో ఇది మనకి ఎటువంటి హాని చేయదన్నమాట, చాలా సేఫ్ అని అర్థం. ఓకేనా? సో ఆ విధంగా మాట కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ అని చెప్పేసి లో ఉంటుంది, హై ఉంటుంది. తక్కువ ఉంటే డైల్యూట్ అంటారు, ఎక్కువ ఉంటే అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అంటారు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్, యాసిడ్ ఎప్పుడైనా సరే మెటల్తో రియాక్ట్ అయితే మనకు అందులో నుంచి వచ్చే గ్యాస్ ఏముంది అంటే హైడ్రోజన్ గ్యాస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాప్ సౌండ్ నేను చెప్పాను వీడియోలో, పాప్ సౌండ్ వస్తుంది అగ్గిపుల్ల రంగు తీసి పెడితే అని చెప్పేసి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే 15th వన్ మనం చూద్దామండి. 15th వన్ ఏమడిగాడో చూడండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ సెట్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ IUPAC నేమ్, కామన్ నేమ్ ఫర్ ది ఫాలోయింగ్ ఆప్షన్. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది తప్పు అని అడుగుతున్నాడు. అంటే 3 కరెక్ట్, ఖచ్చితంగా ఒకటి రాంగ్ ఉంటుందని అడుగుతున్నాడు. సో ఇది చాలా అంటే చాలా హ్యూజ్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా IUPAC అంటే ఏంటో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. సో IUPAC అంటే దీని అర్థం మనకి ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ అండి. ఇంటర్నేషనల్ వీళ్ళు కెమికల్కి నేమ్స్ పెడతారన్నమాట. కెమిస్ట్రీలో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, అందులో వీళ్ళు నేమ్స్ పెడతారన్నమాట. సో ఈ కమిటీ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, IUPAC. ఇది కూడా అడగచ్చు ఎగ్జామ్లో. ఎక్స్పాండ్ ద IUPAC పేరు అడుగుతాడు, ఎక్స్పాండ్ చేయమంటాడు, ఆప్షన్లు ఇస్తాడు. సో మీరు పెద్ద పేరు కాబట్టి కొంచెం మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే కొన్ని వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఉంటుంది ఇందులో. ఓకేనా? చాలా ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు నోమన్ కల్చర్ చేస్తారు. నోమన్ కల్చర్ అంటే పేరు పెట్టడం అండి, వీళ్ళు పేరు పెడతారన్నమాట. అలాగే కెమిస్ట్రీలో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ నేను రాస్తానండి, మీకు ఆప్షన్ అర్థం కాకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. C2H5OH అని, C4H9OH అని, తర్వాత C3H7OH అని, తర్వాత C2H3OH అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాని పక్కన మనకి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా, పక్కన పేర్లు ఇచ్చారన్నమాట, ఈ కెమిస్ట్రీ యొక్క పేర్లు. సరే, మరి ఈ పేర్లు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఈ పేర్లు మనకు ఎలా తెలుస్తాయి అంటే, సో నేనైతే ప్రెజెంట్ ఇది మనకి నేను క్వశ్చన్స్ చెప్తున్నాను, కాన్సెప్ట్ కాదు కాబట్టి. సో కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పాలంటే మినిమం నాకు ఒక 1 అవర్ ఇవ్వాలి మీరు టైము. సో 1 అవర్ ఇచ్చినట్లయితే నేను IUPAC నేమ్స్ అనేవి మీకు డెప్త్ అంటే ఒక ఇంటర్మీడియట్ IIT లెవెల్లో నేను చెప్తాను. ఓకేనా? సో కాకపోతే ప్రెజెంట్ ఇలాంటి క్వశ్చన్లు మరి ఎగ్జామ్లో వస్తే ఇంత తక్కువ టైంలో మనం ఎలా అటాక్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక కార్బన్ ఉందనుకోండి, దానికి పేరు ఏమొస్తుందంటే మెత్ వస్తుంది. ఓకేనా? ఒక కార్బన్ వస్తే ఏమొస్తుంది? పేరు మెత్ వస్తుంది. ఇప్పుడు 2 కార్బన్లు ఉన్నాయనుకోండి, దాని పేరు ఎత్ వస్తుంది. సపోజ్ 3 కార్బన్లు ఉన్నాయనుకోండి, దాని పేరు ప్రాప్ వస్తుంది. ఓకేనా? ప్రాప్ అనే పదం వస్తుంది. 4 కార్బన్లు ఉన్నాయనుకోండి, దాని పేరు బ్యూట్ వస్తుంది. అలాగే ఒకవేళ 5 కార్బన్లు ఉన్నాయనుకోండి, దాని పేరు పెంట్ వస్తుంది. అంటే స్టార్టింగ్లో లెటర్స్ మాట ఇవన్నీ కూడా. అంటే ఎన్ని కార్బన్లు ఉంటే
అన్ని పేర్లు అంటే డిఫరెంట్ పేర్లు వస్తాయన్నమాట. ఇప్పుడు సపోజు 6 కార్బన్లు ఉన్నాయనుకోండి, స్టార్టింగ్లో పేరు హెక్స్ అని వస్తుంది. అలాగే 7 కార్బన్లు ఉన్నాయనుకోండి, దానికి ఏమొస్తుందంటే డెసి అనుకుంటా, డెసి కాదు, హెప్ట్ వస్తుంది. ఓకేనా. సో 8 కార్బన్లు ఉన్నాయనుకోండి, ఆక్ట్ వస్తుంది. 9 కార్బన్లు ఉన్నాయనుకోండి, నాన్ వస్తుంది. 10 కార్బన్లు ఉన్నాయనుకోండి, డెక్ వస్తుంది. ఓకేనా. సో ఇవి మాట. సో ఇచ్చిన ఆప్షన్లోని ఎన్ని కార్బన్లు ఉన్నాయో మనకు చెప్పేశాడు. ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 4 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, OH అంటే ఆల్కహాల్. ఓకేనా. ఎప్పుడైనా కెమిస్ట్రీలోని మీరు ఏదైనా ఈక్వేషన్లో OH అనే పదం చూసారంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, OH అంటే ఆల్కహాల్. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే ఓల్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజు ఒక కార్బను OH ఉందనుకోండి, మెథనోల్, ఓల్ అంటారన్నమాట. అలాగే బాండ్స్ ఉంటాయి. అంటే సింగిల్ బాండ్, డబల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అని బాండ్లు ఉంటాయి. సింగిల్ బాండ్ ఉంటే ఏన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. సో ఆ విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ బాండ్స్ మాట. ఓకేనా. సో ఇప్పుడు సింగిల్ బాండ్ ఉండి ఒక కార్బన్ ఉండి OH ఉందనుకోండి, మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, ఏన్ అంటే సింగిల్ బాండు ఏన్. అదే OH ఉందనుకోండి వాటితోటి మిథనోల్, ఇథనోల్, ప్రొపనోల్, బ్యూటనోల్, పెంటనోల్, ప్రొపనోల్, ఓకే, హెక్సనోల్, హెప్టనోల్, ఆక్టనోల్. సో ఆ విధంగా ఓల్ అని వర్డ్ వస్తుందన్నమాట లాస్ట్లో. OH ఉన్నప్పుడు ఓల్ అనే వర్డ్ మాత్రం మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. మీరు ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి. సో 2 కార్బన్లు ఉంటే ఏమని చెప్పని పేరు ఎత్ రావాలి. ఎత్ వచ్చింది ఇక్కడ. సో ఎత్ వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆల్కహాల్ ఓల్ వచ్చింది కదా లాస్ట్లో, చూడండి ఇక్కడ OH వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ 2. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, 4 కార్బన్లు ఉన్నాయి. 4 కార్బన్లు ఉంటే ఏమని చెప్పిన పేరు బ్యూట్ ఉండాలి, BUT ఉండాలి. BUT ఉందా? ఉంది. OH వచ్చింది లాస్ట్లో, OH వచ్చిందంటే ఓల్ ఉండాలి. ఓల్ ఉందా? ఉంది. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ 3 కార్బన్లు ఉంటే ఏమని చెప్పాను? ప్రాప్ అని చెప్పాను. ప్రాప్ ఉంది. OH కూడా ఉంది కాబట్టి ఓల్ ఉండాలి. ప్రాపినోల్ ఉండాలి. ఓల్ ఉందా? ఉన్నది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి. 2 కార్బన్లు ఉంటే ఏం రావాలి? ఎత్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది? మెత్ వచ్చింది. మెత్ అంటే ఎంత? 1 కార్బనం. అంటే ఇక్కడ C2 వచ్చింది కానీ C2 రాకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్ అండి, కాన్సెప్ట్లో మనకు వెళ్లకుండా సింపుల్ టర్మ్స్ని మనం గుర్తుపెట్టుకొని జస్ట్ మీరు C1 C2 ఒక కార్బన్ ఉంటే మెత్, ఎత్, ప్రాప్, బూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నాన్, డస్ అంటే డెక్. సో ఇలా గుర్తుపెట్టుకొని ఓకేనా. OH ఉంటే ఓల్. ఓకేనా. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయన్నమాట, వీటిని ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. ఓకేనా. ఇది కంప్లీట్ కాన్సెప్ట్ నేను చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఒకవేళ పేపర్ కానీ మనకు టఫ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ వేస్తాడు. ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్కువ టైం తీసుకున్నట్టే సారీ అండి. సో ఆప్షన్ డి ఈజ్ ద మనకి ఇన్కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్ చూసినట్లయితే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎ షెల్ ఈజ్ ఇండికేటెడ్ బై ది ఫార్ములా. అయితే ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ నింపగలం ఉంటాయి అని ఏ ఫార్ములా ప్రకారంగా మనం చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు నేను దీనికి రిలేటెడ్గా నేను ఇంతకుముందు వీడియోలో చేశానండి, చెప్పాను ఆల్రెడీ. కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. సో షెల్ అంటున్నాడు. సో మనకి 2 టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయండి. ఒకటి మెయిన్ షెల్, ఇంకోటి సబ్ షెల్. అయితే ఈ షెల్స్ అంటే ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, మనకి శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారండి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ 3 మనకి యాటంలో ఉంటాయి. ఈ 3 ఎందులో ఉంటాయి? మనకి యాటంలో ఉంటాయి. అయితే ఒక యాటం లోపలికి మనం వెళ్ళినట్లయితే లోపల న్యూక్లియస్ ఉంటుందండి. ఈ న్యూక్లియస్లో ఎవరు ఉంటారు? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ యాస్టీస్గా ప్లానెట్స్ ఎలా ఉంటాయో మనకి ఇవి కూడా అలాగే ఉంటాయండి. ప్లానెట్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా మ్యాక్సిమం అలాగే ఉంటాయి. ఓకేనా. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ ఏం తిరుగుతాయి? ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ సెకండ్ ఆర్బిటాల్, ఇవి ఇక్కడ 4 ఎలక్ట్రాన్లు, ఇలా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా. సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో వీటికి పేర్లు పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి? మెయిన్ షెల్స్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి మెయిన్ షెల్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ షెల్ KLMN. అంటే ఏమని పెట్టారు ఫస్ట్ షెల్కి KLMN. వీటిని ఎన్తో చూపిస్తారన్నమాట. సో ఎన్ వాల్యూ అన్నమాట. ఏమని పెట్టారు ఫస్ట్ షెల్కి 1 అని, తర్వాత 2 అని. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1 2 3 4. మొత్తం ఎన్ని షెల్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి? 4 షెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. 4 షెల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ వాల్యూస్ నుంచి దీని లోపల కానీ మీరు చూసినట్లయితే దీని లోపల ఇంకా ఉంటాయి షెల్స్. వాటినే సబ్ షెల్స్ అంటారు. వాటిని ఏమంటారు? సబ్ షెల్స్ అంటారు. ఈ సబ్ షెల్స్ ఎలా ఉంటాయంటే SPDF. వీటిని సబ్ షెల్స్ అంటారు. ఓకేనా? సో నువ్వు ఇప్పుడు సపోజ్ అండి ఒక పెద్ద రూమ్ ఉంది. ఆ పెద్ద రూమ్లోకి వెళ్ళామనుకో, అందులో ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది. అంటే పెద్ద రూమ్లోనే ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక వీధిలోకి ఇల్లు ఉంది, ఆ వీధిలోకి వెళ్తే ఇంకో 2 వీధులు వచ్చాయి. సో ఆ విధంగా. సో ఇప్పుడు వీటిలో కూడా వాల్యూస్ ఉంటాయన్నమాట. దీని యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై N-1 ఫార్ములా యూజ్ చేసుకొని దీని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ N=1 అనుకోండి. ఇప్పుడు N=1 అనుకోండి. N=1 అనుకుంటే L ఎంత అవుతుంది? 0. అంటే S వాల్యూ 0. ఇప్పుడు N=2 అనుకోండి. అప్పుడు L ఏమవుతుంది? 2 - 1 1 కదా అవుతుంది. అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని వాల్యూ చెప్పొచ్చు, 1 అవుద్ది. సిమిలర్గా మీరు N=3 తీసుకుంటే 2 వస్తుంది, N=4 తీసుకుంటే 3 వస్తుంది. సో ఈ విధంగా మనం SPDF వాల్యూస్ని కూడా ఇలా చెప్పొచ్చు అన్నమాట. N-1 ఫార్ములా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు దేనికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? అడగొచ్చు, ఇలాంటి ఫార్ములా కూడా అడగొచ్చు. సో సబ్షెల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సబ్షెల్స్ వాల్యూస్ దేని ద్వారా వస్తాయని N-1 ఫార్ములా వల్ల వస్తుంది. మరి ఇప్పుడు మనకి ఏమడిగాడు? షెల్లోని మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ దేని నుంచి ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అడిగాడు. సో దీనికి ఒకటేనండి ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఎక్కువసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. 2n². సో ఓకేనా? 2n² ఫార్ములాని యూజ్ చేసి మనం ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సార్ చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ షెల్ ఉంది. ఫస్ట్ షెల్ అంటే ఏంటి? K వాల్యూ ఎంత? 1. ఒకవేళ N=1 అనుకోండి. ఇప్పుడు 2n²లో n ప్లేస్లో 1 వేస్తే మనకి ఏమవుతుంది? 2 × 1² అవుతుంది. అప్పుడు ఏమవుద్ది? 2 × 1 2. అంటే ఫస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఇప్పుడు N=2 అనుకోండి. అప్పుడు 2 × 2² ఏమవుతుంది? 2 × 4 అవుతుంది. 2 4s are 8 ఎలక్ట్రాన్స్. అలాగే N=3 అనుకోండి. N=3 అయితే మనకి 2 × 3² అవుతుంది. 3 3 2 × 9 అవుతుంది. 18 అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఒక షెల్లో ఎన్ని ఉంటాయో మనం ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. అలాగే SPDFలో కూడా లిమిట్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీకు తెలుసా, S ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ని మాత్రమే తీసుకుంటుంది. అలాగే P ఓన్లీ మీకు మొత్తం 6 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. అలాగే D మొత్తం 10 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. అలాగే F మొత్తం 14 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఈ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, 1 2. ఇప్పుడు P బ్లాక్ ఉందనుకోండి, 3 బ్లాక్స్ ఇలా ఉంటాయి, 1 2 3 4 5 6. సో ఇప్పుడు D బ్లాక్ ఉందనుకోండి, D బ్లాక్ ఇలా ఉంటాయి, 5 ఉంటాయి మొత్తం, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉంటాయి. అలాగే F బ్లాక్ చూసాను అనుకోండి, F బ్లాక్లో 7 బ్లాక్స్ ఉంటాయి ఇలాగా. ఓకేనా? సో సిమిలర్గా ఆ విధంగా మనకు ఉంటాయి అన్నమాట. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2n². సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 17th క్వశ్చన్ మనం చూద్దామండి. సో ఏం అడిగాడంటే, యాన్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ అనే ఆక్సైడ్ విత్ ద ఫార్ములా A3O4 అండ్ వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఏ అని అడుగుతున్నాడు అండి. సో వ్యాలెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే చాలా చూడండి, ప్రీవియస్ ఇయర్లో ఇలా అడిగాడంటే క్వశ్చను ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలియాలి. వ్యాలెన్సీ అంటే ఏంటో తెలియాలి. సో ఇది ముందు తెలియాలంటే ముందు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలియాలి. నేను ఇందాక మీకు చెప్పాను, ఇందాక క్వశ్చన్లో మనకి షెల్స్ ఉంటాయి, ఆ షెల్స్ మెయిన్ షెల్స్లో ఉండేది సబ్ షెల్స్ అని చెప్పాను. సో అంటే ఇక్కడ సబ్ షెల్స్లో ఉండేది మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, దాన్నే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ ఉందండి.
మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే 1 to 30 ఎలిమెంట్స్ నేర్చుకోవాలండి. మీరు ఖచ్చితంగా 1 to 30 ఎలిమెంట్స్ ఖచ్చితంగా 100% దాని యొక్క అటామిక్ వెయిట్, అటామిక్ మాస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. గూగుల్లో మీరు జస్ట్ 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్ అని కొడితే మీకు లిస్ట్ వస్తుంది. అది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది అందులో నుంచి. ఇప్పుడు సపోజ్ హైడ్రోజన్ ఉందండి, హైడ్రోజన్ 1, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాను? 1s1 అంటే హైడ్రోజన్ 1 అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది హైడ్రోజన్ దగ్గర, ఓకేనా? సో నెక్స్ట్ హీలియం ఉంది, హీలియం ఎంత? 2 అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 1s2 వస్తుంది. ఆ తర్వాత లిథియం ఉంది, లిథియం అంటే ఎంత? 3. సో లిథియం అంటే 3 కాబట్టి 1s2. అండ్ ఇంకొకటి చెప్పనా, ఎస్ దగ్గర ఓన్లీ 2 ఎలక్ట్రాన్లు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఎస్ కెపాసిటీ ఎంత? 2. నేను ముందు క్వశ్చన్లో చెప్పానండి, ఇగో ఇక్కడ చూసారా, ముందు క్వశ్చన్లో నేను చెప్పాను ఎస్ 2 ఎలక్ట్రాన్లే తీసుకుంటుంది, పి 6 ఎలక్ట్రాన్లు మాత్రమే తీసుకుంటుంది, డి 10 ఎలక్ట్రాన్లు మాత్రమే తీసుకుంటుంది, ఎఫ్ 14 ఎలక్ట్రాన్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ఆ షెల్లో అన్నీ మాత్రమే పడతాయి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు, ఇంకా తక్కువైనా ఉండొచ్చు కానీ ఎక్కువ మాత్రం తీసుకోవాలి. అది ఫిక్స్డ్ నెంబర్ అన్నమాట అది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఏంటి, ఆక్సిజన్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మనం చూసినట్లయితే ఆక్సిజన్ ఎంత అండి అటామిక్ నెంబరు? ఆక్సిజన్ నెంబర్ 8. 8 అంటే ఇప్పుడు నెంబర్ ఎంత వస్తుంది? 1s2, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆర్బిటల్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఆర్బిటల్లోకి వెళ్తాం అన్నమాట. అప్పుడు 2s2, 2p4. ఎందుకంటే 2s, ఇప్పుడు ఇదేంటి, ఇది మొత్తం సెకండ్ ఆర్బిటల్. మళ్ళీ దీని తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆర్బిటాల్లో మనకి ఇలా సర్కిల్ ఉంటుంది కదా, ఇందాక ఇలా సర్క్యులర్ గీసాను కదా, ఫస్ట్ దాంట్లో ఎస్ ఉంటుంది, రెండో దాంట్లో ఎస్పి ఉంటుంది, మూడో దాంట్లో ఎస్ కామా పీ కామా డి ఉంటుంది, ఈ నాలుగో దాంట్లో ఎస్ కామా పీ కామా డి కామా ఎఫ్ ఉంటాయన్నమాట. అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్ ఉంటుంది. ఎస్ ఫస్ట్ ఆర్బిటాల్లో ఒకటో దాంట్లో 1s, రెండో దాంట్లో 2s 2p ఉంటుంది, మూడో దాంట్లో 3s 3p 3d ఉంటుంది, నాలుగో దాంట్లో 4s 4p 4d 4f ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట, ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మరి ఇది ఎందుకు చెప్పాను నేను? సో ఇది ఎందుకు అవసరం మనకి? అసలు ఎలిమెంట్ మనకి అసలు ఇప్పుడు సపోజ్ A3O4 ఉందండి, అంత ఎందుకు? H2O ఉంది, మీ అందరికీ తెలుసు. H2O అంటే వాటర్ అని మీ అందరికీ తెలుసు. నాకు అర్థం కాదు, H2O అంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అని చెప్తారు. అసలు ఆ 2 ఎందుకు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళిద్దరు ఎందుకు అసలు రియాక్ట్ అవ్వాలి? అసలు ఎందుకు ఆక్సిజన్ ఒకరి దగ్గర ఎలక్ట్రాన్ తీసుకోవడమో ఇంకొకరికి ఎలక్ట్రాన్ ఇవ్వడమో ఎందుకు అసలు ఎలా చేస్తుంది? ఒకరితో ఎందుకు ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది? బికాస్ మనకి మొత్తం పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 118 ఎలిమెంట్స్లో నోబుల్ గ్యాసెస్ని తీసేయగా మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటికి కూడా ఏం కావాలి అంటే ఆక్టేట్ పొజిషన్ కావాలి. ఏం కావాలండి? ఆక్టేట్ పొజిషన్ కావాలి. ప్రతి ఎలిమెంట్కి కావాల్సింది ఏంటంటే ఆక్టేట్ పొజిషన్ కావాలి. మరి ఈ ఆక్టేట్ పొజిషన్ అంటే ఏంటి అంటే వాటి యొక్క వ్యాలెన్సీలోని 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాస్ట్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, ఆక్టేట్లో లేదు. 2 ఉన్నాయి, ఆక్టేట్లో లేదు. 2 ఉన్నాయి, ఆక్టేట్లో లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 + 2 6 ఉన్నాయి. ఆక్టేట్లోకి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఇప్పుడు మరి ఆక్సిజన్ ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఉద్యోగం రావాలి, మనం సెటిల్ అవ్వాలి అని మనం ప్రయత్నిస్తాం. మనలాగే అవి కూడా 8 ఎలక్ట్రాన్లు కావాలని చెప్పి ప్రయత్నిస్తాయన్నమాట, ఓకేనా? అందుకు గాను వాటి యొక్క ప్రయత్నమే మనకి రియాక్షన్కి కారణం అన్నమాట. సో ఆ ప్రయత్నమే ఈ ప్రపంచంలో జరుగుతున్న రియాక్షన్స్ అన్నిటికి కూడా కారణం. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ దగ్గర 6 ఉన్నాయి. సో ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర 6 ఉన్నాయి కాబట్టి సో దానికి ఎన్ని కావాలి? 2 కావాలి. సో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లు ఎవరైనా ఇస్తారా అని చూస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ తెప్పించేస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ H2O ఉందండి. H దగ్గర ఎన్ని ఉంటాయండి? 1 ఉంటుంది. ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. అంటే ఆక్సిజన్కి ఎన్ని కావాలి? ఇంకా 2 కావాలి. 2 ఎలక్ట్రాన్లు వస్తే ఆక్సిజన్ దగ్గర మొత్తం 8 అయిపోతాయి. ఆక్సిజన్ సక్సెస్ అయిపోతుంది. వావ్, ఆక్టేట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా అది దాని కోరిక నెరవేరిపోతుంది. కానీ ఆ 2 ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ ఇవ్వగలదా? లేదు. ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అప్పుడు ఈ ఆక్సిజన్ అంటది, నా దగ్గర 6 ఉన్నాయి కాబట్టి నాకు 2 ఎలక్ట్రాన్లు కావాలి, నీ దగ్గర చూస్తే నేను 1 ఉంది. మరి మన ఇద్దరం ఎలా రియాక్ట్ అవుతామంటే అప్పుడు ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది? సరే
నేను ఇంకొక హైడ్రోజన్ని పిలుస్తాను, వాడు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, వాడి దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి. సో మా ఇద్దరితో నువ్వు రియాక్ట్ అయ్యి నువ్వు 2 ఎలక్ట్రాన్లు పొందు, అప్పుడు నీ దగ్గర 2 వస్తాయి. అప్పుడు మీరు అనొచ్చు మరి ఈసారి హైడ్రోజన్ దగ్గర ఒకటి ఉంది కదా, దీనికి 7 కావాలి కదని. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక ఎలిమెంట్ అనేది ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడమైనా చెయ్యాలి, లేదైనా తీసుకోవడమైనా చేయాలి. ఎప్పుడు కూడా ఏ ఎలిమెంట్ కూడా 2-3 ఎలక్ట్రాన్ల మించి ఎక్కువ ఇవ్వలేదు. 2-3 ఎలక్ట్రాన్లు అంతే, దట్ ఈస్ ద ఫైనల్. అన్ని ఎలక్ట్రాన్ల మించి ఎప్పుడు కూడా ఎవరు దేనికి ఇవ్వరు అసలు. ఏ ఎలిమెంట్ కూడా అసలు రియాక్షన్ అవ్వదన్నమాట. అందుకే ద యూనివర్సల్ వాటర్ మాలిక్యూల్ ఎప్పుడు కూడా మనకి ఎందుకు H2O, అందుకే చూడండి H2O ఎందుకు అయింది, హైడ్రోజన్కి ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు కావాలి, అందుకే హైడ్రోజన్ దగ్గర ఉండే ఒక్కొక్క ఎలక్ట్రాను ఆక్సిజన్కి ఇచ్చి ఆక్సిజన్ని సక్సెస్ చేసే మొత్తం ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల హైడ్రోజన్ కూడా సక్సెస్ పొందింది. ఇప్పుడు నువ్వు కష్టపడి సెటిల్ అయ్యావనుకో, నీ పేరెంట్స్ కూడా సక్సెస్ అయినట్లే కదా. సో ఆ విధంగా మాట ఈ 2 కూడా ఎలక్ట్రాన్లు షేర్ చేసుకొని సక్సెస్ అయ్యిందన్నమాట. సో ఈ విధంగా మనకి వాటర్ మాలిక్యూల్ అనేది రెడీ అయ్యిందన్నమాట. ఈ విషయం చాలామందికి తెలియదు, అంటే చాలామంది మనకి వాటర్ H2 అంటారు, ఎందుకు H2 వచ్చింది అక్కడ అనేది దాని అర్థం మాట. సో వీటిని సింపుల్ ఆక్సైడ్స్ అంటారు, వీటినే సింపుల్ ఆక్సైడ్స్ అంటారు. ఇప్పుడు సపోజు మనకి MgO ఉంటుందండి, MgO ఉంటుంది. MgO అంటే ఏంటి, మెగ్నీషియం ఆక్సైడ్. MgO అంటే మెగ్నీషియం ఆక్సైడ్. అసలు Mg అంటే ఏంటండి, 12. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, 1s2 2s2 2p6 3s2 ఉంటుంది. ఓకే చూడండి సరిపోయిందా, 2 2 4 6 10 12 పైన నెంబర్ లెక్క పెడితే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కరెక్ట్ ఉందో లేదో తెలిసిపోతుంది. అలాగే ఆక్సిజన్ చూడండి ఎంత, 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, 1s2 2s2 2p6 అంతేనా, 1s2 2s2 సారీ 2p6 కాదు 2p4, మొత్తం 8 రావాలి, 2 2 4 4 4 8 సరిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ లాస్ట్ బ్యాలెన్స్లో మెగ్నీషియం ఎంత ఉన్నాయి, ఇక్కడ 3 స్టార్ట్ అయిపోయింది. మెగ్నీషియం దగ్గర ఎంత ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, మెగ్నీషియం దగ్గర ఎంత ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీ కాన్సెప్ట్ బుర్రపాడుగా అర్థమైపోతుంది మీకు. ఓకే సో చూడండి మెగ్నీషియం దగ్గర లాస్ట్ వ్యాలెన్సీలు ఎంత ఉన్నాయి అంటే, ఇప్పుడు వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం అంటే ఏం చెప్తారు మీరు, వ్యాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం అంటే 2 అని చెప్తారు. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏం చెప్తారు మీరు, వ్యాలెన్సీ ఎంత ఇక్కడ ఆక్సిజన్ దగ్గర 6 అని చెప్తారు. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, మెగ్నీషియంకి ఆక్టేట్లోకి వెళ్ళాలంటే ఎన్ని కావాలి, 8లో ఇంకా 6 ఎలక్ట్రాన్లు కావాలి. 6 ఎలక్ట్రాన్లు ఎవరైనా ఇస్తాడా, ఇవ్వడు. సో ఇవ్వడు అసలు. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ ఒకవేళ మెగ్నీషియము ఎవరికైనా 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేసింది అనుకోండి, తర్వాత 2 ఆర్బిటాల్లో ఎంత ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 ఆర్బిటాల్లో ఎంత ఉన్నాయి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే మెగ్నీషియం దగ్గర దానికి ఉన్నదానికన్నా ఎక్స్ట్రా 2 ఉన్నాయి. ఈ 2 దానం చేసేయడానికి చూస్తుంది. ఎవడైనా అడుక్కున్నాడు ఎవరైనా ఉంటే దానం చేస్తే పుణ్యం వస్తుంది అన్నట్లు వీడు సక్సెస్ అవుతాడనమాట, ఆక్టేట్లోకి వెళ్తాడు ఆ 2 ఎలక్ట్రాన్లని ఎవరికైనా ఇచ్చేస్తే. అందుకని చెప్పి చూస్తూ ఉండగా ఆక్సిజన్ కనబడుతుంది. ఆక్సిజన్కి ఏంటి 2 ఎలక్ట్రాన్లు కావాలి, 2 ఎలక్ట్రాన్స్ కావాలి, ఎవడిస్తాడబ్బా అని చూస్తుంది. ఆ టైంలోనే మన మెగ్నీషియం తగులుతుంది. మెగ్నీషియం తగిలి ఆక్సిజన్ నా దగ్గర 2 ఎలక్ట్రాన్లు ఎక్స్ట్రా ఉన్నాయి, ఇవి కానీ నేను తీసాను అనుకో, నా సెకండ్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, నేను ఆక్టేట్ పొజిషన్లోకి వెళ్తాను, నోబెల్ గ్యాస్ అయిపోతాను, నేను మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతాను. కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్లు నీకు దానం చేసేస్తాను, నువ్వు తీసేసుకో అంటది. అప్పుడు మరి మెగ్నీషియం మెటల్ కదా, అప్పుడు ఆక్సిజన్ నాన్ మెటల్ కదా. అవునవును, నాకు కూడా 2 ఎలక్ట్రాన్లు కావాలి, నేను కూడా 2 ఎలక్ట్రాన్లు నాకు ఇచ్చేసావంటే నేను కూడా సక్సెస్ అవుతాను, నేను కూడా ఆక్టేట్లోకి వెళ్తానని అవుతుందన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎలక్ట్రాన్ని ఇచ్చిపుచ్చుకొని, ఇది ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఎలక్ట్రాన్ ఇచ్చిపుచ్చుకొని వీళ్ళిద్దరూ కూడా MgO కింద మారుతారన్నమాట. దీన్నే మనం మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం, మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. సో అది మాట. ఇవి కెమికల్ రియాక్షన్స్ అండి. కెమిస్ట్రీ అంటే మీకు అర్థం అవ్వాలి కానీ స్టోరీ ఈజీగా ఉంటుంది. లాస్ట్ ఆర్బిటాల్లో లాస్ట్ వ్యాలెన్సీలో వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఆక్టేట్, 8 ఎలక్ట్రాన్లు కావాలి. అది నువ్వు ఎలా చెయ్యు, ఎవరి దగ్గర అడుక్కో, ఎవరి దగ్గర తీసుకో, ఎవరికి ఇవ్వు, ఖచ్చితంగా లాస్ట్ వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ రావాలి. ఇక్కడ మెగ్నీషియం చూడండి, దానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది, అందుకే ఇచ్చేసాడు. అందుకే మెటల్స్ ఆర్ ఆల్వేస్ డోనర్స్ అంటాను. ఎందుకు డోనర్స్, వాడికి ఏమీ ఎక్కువైపోయి కాదు, వాడికి ఇవ్వకపోతే వాడు సక్సెస్ అవ్వలేడు, మనశ్శాంతి ఉండదు వాడికి. ఆ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఎక్స్ట్రాగా ఉన్న వాడికి బ్యాలెన్స్ ఎక్స్ట్రా బరువు, అది ఆ 2 దించుకుంటేనే వాడు నోబెల్ గ్యాస్ అవుతాడు అనమాట, వాడు ఆక్టేట్లోకి వెళ్తాడు, సక్సెస్ అవుతాడు. సో ఇది. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు ఆప్షన్ క్వశ్చన్ని చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే షార్ట్ కట్లోనండి, పెద్ద స్టోరీ అవసరం లేదు, దీనికి చాలా కాన్సెప్ట్ ఉంటుంది. బట్ నేను సింపుల్గా ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్
లాస్ట్ వ్యాలెన్సీ 6 ఎలక్ట్రాన్లు. ఈడేమన్నాడు, వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఏ అంటున్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆక్సిజన్ తోటి ఏ రియాక్ట్ అవ్వాలంటే ఆక్సిజన్కి ఏ ఎన్ని ఎలక్ట్రాన్లు ఇవ్వాలి? మీ మైండ్లో వెంటనే థాట్ వచ్చేస్తుంది, ఆక్సిజన్కి కావాల్సినవి ఎప్పుడు కూడా 2 ఎలక్ట్రాన్లు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నా మెథడ్ అండి, ఇది యాక్చువల్గా బయట వాళ్ళు చెప్పే మెథడ్ కాదు. యాక్చువల్గా ఆక్సైడ్స్ అంటే మీకు ఒక కాన్సెప్ట్ చెప్తారు, అంటే ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్ ఆక్సైడ్స్ ఉంటాయి, సింపుల్ ఆక్సైడ్స్ ఉంటాయి, తర్వాత మీకు మిక్స్డ్ ఆక్సైడ్స్ ఉంటాయి, బేసిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు MgO ఉంది కదండి, MgO అనేది సింపుల్ ఆక్సైడ్ అండి, సింపుల్ ఆక్సైడ్. దిస్ ఈజ్ ఏ సింపుల్ మెథడ్ అన్నమాట, అంటే సింగిల్ ఆక్సిజన్ ఉంటుంది, దీన్ని సింపుల్ ఆక్సైడ్ అంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ H2O కూడా సింపుల్ ఆక్సైడ్ అండి, సింగిల్ మాలిక్యూల్ ఉంటుంది కదా. సో అదే ఎసిడిక్ ఆక్సైడ్ అనుకోండి, మనకి ఇప్పుడు సపోజ్ SO2 2 మాలిక్యూల్స్ ఉంటాయండి, దీన్ని ఎసిడిక్ ఆక్సైడ్ అంటారు. దీన్ని ఏమంటారు, ఎసిడిక్ ఆక్సైడ్ అంటారు. అలాగే మనకి మిక్స్డ్ ఆక్సైడ్లు ఇప్పుడు మనం ఇందాక చూసారు కదా, అలాంటి వాటిని మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటారన్నమాట. అలాగే బేసిక్ ఆక్సైడ్స్ అనుకోండి, బేసిక్ ఆక్సైడ్స్ అంటే బేస్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ Na2O అని ఉంటుంది, లేదంటే CaO అని ఉంటుంది. ఇవి ఏంటంటే బేసిక్ ఆక్సైడ్స్ అన్నమాట, బేసిక్ నేచర్ ఉంటాయి, బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, బేసిక్ ఆక్సైడ్స్ అంటారు. ఓకేనా. అది ఇప్పుడు మీరు మిక్స్డ్ ఆక్సైడ్స్ మీరు చూసినట్లయితే, మిక్స్డ్ ఆక్సైడ్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ ఆక్సైడ్ ఉంటుంది PbO, దీంతో లెడ్ డైఆక్సైడ్ ఉంటుంది PbO2. ఓకేనా. ఈ రెండు కలిస్తే మనకు వచ్చేదే మనకి లెడ్, మనకి Pb3O4 వస్తుంది అన్నమాట, Pb3O4 వస్తుంది. అంటే ఏంటి, ఇదొక కాంపౌండ్, దీన్నే మిక్స్డ్ ఆక్సైడ్ అంటారు, అన్నమాట. సో ఇలా ఉంటాయి కాన్సెప్ట్స్. బట్ నేను సింపుల్గా మీకు చెప్పాను, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే దాని యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకొని దేనికి కావాలో అది మనం చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో అయితే 18th క్వశ్చన్ మనం చూసినట్లయితే, 18th క్వశ్చన్లో చూడండి, డాష్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ మెటల్ అని అడుగుతున్నాడు. డాష్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ అంట. సో డక్టైల్ అంటే ఏంటో మీకు తెలియాలండి. డక్టైల్ అంటే ఏమీ లేదండి, ఇప్పుడు ఒక ఐరన్ ముద్ద, ఏదైనా ఒక మెటల్ ముద్ద మనకు ఉన్నదనుకోండి, ఈ ముద్దని ఒక 2 చక్రాల మధ్యలో పెట్టి ఈ ముద్దని దీంట్లో పెట్టి దీని నుంచి ఒక వైర్ తయారు చేస్తారన్నమాట. ఓకేనా. సో మెటల్ నుంచి సాగదీస్తారు. ఆ సాగే గుణం అంటే ఒక వైర్ లాగా అయ్యే గుణం దేనికి ఉంటుంది అంటే ఎక్కువగానండి మీరు అందరూ వాడే ఉంటారు, గోల్డ్ అండి. సో AU అంటే ఇక్కడ దిస్ ఈజ్ ద గోల్డ్ అండి. ఓకేనా. కావాలంటే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకేనా. సో గోల్డ్, సో చూసారండి, సో గోల్డ్ అండి. మనకి ఇది ఇలాగా వైర్ లాగా డ్రాన్ చేస్తారండి. సో ఎంత సాగే గుణం ఉంటుందంటే నార్మల్గా కాదండి, చిన్న గోల్డ్ పీస్ తోటి పొడవుగా చైన్ తయారు చేస్తారన్నమాట. అంత ఎక్కువ డక్టిలిటీ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో ఓకేనా. డక్టిలిటీ అంటే డ్రాన్ ఇంటూ వేర్. కొన్నిసార్లు అడుగుతాడు మ్యాలబిలిటీ అంటాడు. ఈసారి డక్టిలిటీ అడిగాడు ప్రీవియస్ ఇయర్లో, ఏమో మేబీ ఈసారి మ్యాలబిలిటీ అని అడిగాడు అనుకోండి. మ్యాలబిలిటీ అంటే ఏం లేదండి, తిన్ని షీట్ అన్నమాట. ఇదేంటంటే తిన్ని షీట్ లెక్క. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాలి, అల్యూమినియం అని చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవా ఉంది కదండి, కోవా పైన చూడండి మీరు, పాలకోవా పైన తెల్లగా పూతలాగా ఒక రేకులా ఉంటుంది, అది ఏంటంటే మరి అది అల్యూమినియం. అది చూడండి పలాచనగా చూడండి, మామిడి తాండ్ర పైన లేయర్స్లా ఉంటుంది కదా, అంత లేయర్లా ఉంటుందన్నమాట, ఇంకా అంతకన్నా చిన్నదిగా ఉంటుంది. అంటే మ్యాలబిలిటీ అంటే తిన్ని షీట్ అని అర్థం, డక్టిలిటీ అంటే సాగే గుణం అంటే వైర్ అని అర్థం. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే గోల్డ్ అండి. గోల్డ్కి సాగే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇంకా మెటల్స్ చాలా ఉంటాయండి మనకి పీరియాడిక్ టేబుల్లో, సుమారుగా ఒక 90 మెటల్స్ ఉంటాయి, 90 మెటల్స్ ఉంటాయి. ఐరన్ అని, లెడ్ అని, గోల్డ్ అని, కాపర్ అని, సిల్వర్ అని. సో ప్రతిదీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో వైర్ అని చూసారంటే గోల్డ్ పెట్టండి, ఎందుకంటే గోల్డ్కి మోస్ట్ డక్టిలిటీ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే గోల్డ్. మళ్ళీ మీరు అనొచ్చు సార్ గోల్డ్కి మ్యాలబిలిటీ ఉండదని. అఫ్ కోర్స్ గోల్డ్కి మ్యాలబిలిటీ క్యారెక్టర్ ఉంటుంది, డక్టిలిటీ క్యారెక్టర్ ఉంటుంది, రెండు ఉంటాయండి. సో రెండు ఉంటాయి. ఓకేనా. సో వీటిలో లస్ట్రస్ మెటీరియల్స్ అండి, అంటే లస్ట్రస్ అంటే మెరిసేవి మాట, ఇవి జిగ్గుమని మెరుస్తాయి. ఓకేనా. మరి లీస్ట్ డక్టైల్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ అండి. మెర్క్యూరీ అంటే మీకు థర్మోమీటర్, జ్వరం వచ్చినప్పుడు మనకు నోట్లో పెడతారు కదా, సో ఆ థర్మోమీటర్ లోపల ఉంటుంది చూడండి, మెర్క్యూరీ మాట. HG అంటే మెర్క్యూరీ. అలాగే జింక్ కూడానండి. జింక్ అంటే ఇప్పుడు రైలు పట్టాలకి, ఇప్పుడు రైల్వే బ్రిడ్జెస్కి జింక్ కోటింగ్ వేస్తారు. వీటికి ఏంటి, ఈ రెండింటికి లీస్ట్ డక్టైల్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఇవి సాగో. ఓకేనా. లీస్ట్ డక్టైల్ ఉంటుందన్నమాట. ఓకే, లీస్ట్ డక్టైల్ ఉంటుంది. ఇంకా కార్బన్ అంటారా, కార్బన్ ఈజ్ నాట్ ఏ డక్టైల్ మెటల్ అండి. కార్బన్
ఈజ్ నాట్ డక్టైల్ మెటీరియల్. ఓకేనా, నాట్ డక్టైల్ మెటీరియల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆల్ మెటల్స్ ఎగ్జిట్స్ యాజ్ సాలిడ్స్. మనకి ప్రతి మెటల్ కూడా సాలిడ్గా ఉంటుంది, ఒక్క మెర్క్యూరీ తప్పండి. ఎందుకంటే మెర్క్యూరీ ఈజ్ ఏ మెటలాయిడ్, మెర్క్యూరీ ఈజ్ ఏ మెటలాయిడ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మ్యాలబిలిటీ అంటే తిన్ని షీట్స్ అంటే అల్యూమినియం, గోల్డ్. సో ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 9th క్వశ్చన్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ విత్ రిగార్డ్ టు స్ట్రాంగ్ యాసిడ్స్ అని అడుగుతున్నాడు. సో ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అంటున్నాడండి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ 1 by 1 చూద్దాం. సో ఆప్షన్లో మనం చూసినట్లయితే, సో ఆప్షన్ ఏ చూడండి, ఆల్ మినరల్స్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటున్నాడు. ఇది ఆర్ అండి, విడివిడిగా కలిపి రాస్తారు. ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటున్నారు. నిజమే కదండి, మినరల్స్ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్గా మనకి ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో నేను చెప్పాను యాసిడ్స్ అంటే ఎలా ఉంటాయి. యాక్చువల్గా యాసిడ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ కూడా. యాసిడ్ అంటే ఎలా ఉంటుందండి, యాసిడ్ అనేది సోర్ టేస్ట్లో ఉంటుంది. ఓకే, యాసిడ్ ఈజ్ ఏ సోర్ టేస్ట్. అలాగే యాసిడ్లో ఏ అయాన్స్ ఉంటాయంటే H+ అయాన్స్ ఉంటాయని చెప్పాను. ఈ H+ అయాన్సే ఎలక్ట్రిసిటీని కూడా కండక్ట్ చేస్తాయని చెప్పాను. అంటే ఒక బల్బు ఒక బ్యాటరీకి మీరు కనెక్ట్ చేసి 2 వైర్లు ఉప్పులో కానీ పెట్టినట్లయితే, అంటే ఉప్పనే కాదు HClలో కానీ ఎందులో అయినా పెట్టినట్లయితే మీకు అందులో H+ అయాన్స్ ఉంటాయన్నమాట. అలాగే యాసిడ్ కంటెంట్ H+ అయాన్స్. అలాగే హైడ్రాలిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. ఇందాకలే నోట్ చేసుకోమని మీకు పాయింట్లు కూడా ఇచ్చాను. ఇవి నోట్ చేసుకోండి, దీస్ ఆర్ ద స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఆప్షన్లో ఎలిమినేట్ కూడా చేయొచ్చని, అందుకే నా మాట మీరు ఖచ్చితంగా వినండి. సో ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో కరెక్ట్. అడు మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నాడు, అంటే ఖచ్చితంగా 3 రైట్ అవ్వాలి. స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ రియాక్ట్ వెరీ ర్యాపిడ్లీ, అంతే కదండి. స్ట్రాంగ్ అనే యాసిడ్స్ అనేవి చాలా రియాక్ట్ అవుతాయి, ర్యాపిడ్గా రియాక్ట్ అవుతాయి విత్ అదర్ సబ్స్టెన్స్ సచ్ యాజ్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. ఫస్ట్ వీడియోలో నేను దీని ఎక్స్పెరిమెంట్ కూడా చూపించాను. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ అండ్ గివ్ హైడ్రోజన్ గ్యాస్ అని నేను చెప్పాను. ఇందాకల పాయింట్ కూడా చెప్పాను ఇది. ఓకేనా, సో సి కూడా మనకి కరెక్ట్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్, ఆప్షన్ సి కరెక్ట్. అంటే ఖచ్చితంగా ఆప్షన్ డి అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. చూడండి, యాసిడ్స్ దోస్ కెమికల్ సబ్స్టెన్స్ దట్ హ్యావ్ సాల్టీ టేస్ట్ అంట. నేను సోర్ టేస్ట్ అన్నానండి, నాట్ సాల్టీ టేస్ట్. అంటే మరి మీరు ఉప్పులోని మనకంటే ఉప్పు అనేది న్యూట్రల్ సొల్యూషన్ అండి. నేను ఉప్పులో H+ అయాన్స్ ఉంటాయని చెప్పాను, కానీ ఉప్పు యాసిడ్ అని నేను చెప్పట్లేదు. సాల్ట్ ఈజ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్. సాల్ట్ ఈజ్ నాట్ యాసిడ్, నాట్ బేస్. ఓకే, ఇట్ ఈజ్ న్యూట్రల్ సొల్యూషన్. ఓకేనా, సాల్ట్ అనేది ఒక న్యూట్రల్. మీకు న్యూట్రల్ ఎప్పుడు అవుతుంది, యాసిడ్ ప్లస్ బేసు ఈ రెండు కలిపి కరెక్ట్గా ఉంటేనే అది న్యూట్రల్ అవుతుంది. ఓకే, అది న్యూట్రల్ అవుతుంది. సో సాల్ట్ ఈజ్ అ న్యూట్రల్. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో 20 క్వశ్చన్ మీరు చూసినట్లయితే చూడండి ఏమడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ వాజ్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ అని అడుగుతున్నాడు. అంటే ఇచ్చిన టేబుల్లో న్యూలాండ్ ఆక్టేవ్ టేబుల్లో ఏది లాస్ట్ ఎలిమెంట్ అంటున్నాడు. ఇందాకలే టేబుల్ చూపించానండి. సో యాక్చువల్గా ఈయన ఫస్ట్ కనిపెట్టినప్పుడు యాక్చువల్గా టోటల్గా మనకి ఎలిమెంట్స్ ఒక 56 ఉంటాయండి. సో ఇందులో స్టార్టింగ్ ఎలిమెంట్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇదండి టేబుల్. సో ఈయన కనిపెట్టిన వరుస ప్రకారం చెప్పాను కదా, న్యూలాండ్స్ సరి గా మా పదని స. సో ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ 8th ఎలిమెంట్. ప్రతి ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్. చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉందా. సో ఇక్కడ చూడండి 8th ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఈ 8th ఎలిమెంట్లో క్లోరిన్ ఉంటుంది. మళ్ళీ క్లోరిన్ తర్వాత కోబాల్ట్ నికెల్ వచ్చేసింది. అంటే అప్ టు కాల్షియం వరకు మాత్రమే తను కరెక్ట్గా చెప్పగలిగాడు. ఇందాకలే చెప్పాను నేను. సో ఇది ఒరిజినల్ టేబుల్ అండి. సో ఇందాక చూపించినట్లు మొత్తం చూడండి, ఆయన స్టార్టింగ్ 1865లో మనకి 56 ఎలిమెంట్స్ సుమారుగా రావడం జరిగింది. అయితే 1865లోనే ఈ 56 తర్వాత కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఎక్స్ట్రాగా వచ్చాయండి. సో వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. అయినా సరే ఈ టేబుల్ మనకి ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఈయన పేరే న్యూలాండ్ ఆక్టేవ్ అంటారు. ఆక్టేవ్ అంటే 8, ఆక్ట్ అంటే 8 అని అర్థం. ఓకేనా, సో అది. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి. సో ఫస్ట్ ఎలిమెంట్ న్యూలాండ్ టేబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, హైడ్రోజన్. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, హైడ్రోజన్. మరి లాస్ట్ ఎలిమెంట్ ఏంటండి, లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఏముందో చూడండి. లాస్ట్ ఎలిమెంట్ TH అంటే థోరియం. TH అంటే థోరియం, దీని ఒక సింబల్ TH. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, లాస్ట్ ఎలిమెంట్ థోరియం. సో ఈ విధంగా మనం టేబుల్ని ఐడెంటిఫై చేసుకొని మనం చెప్పాలన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ అడుగుతాడండి, కొంచెం చూసుకోండి. ఎక్కువగా మనకి డాబర్నేరు, న్యూలాండ్ ఆక్టేవ్ మోస్ట్లీ. ఓకేనా, సో ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఐ హోప్
ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. చాలా ఎక్కువ టైమే తీసుకున్నాను నేను, 54 మినిట్స్ అవుతుంది. సో ఈ సెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కిందన కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, కామెంట్లో చెప్పండి. నేను రియాక్ట్ అవుతాను ప్రతి కామెంట్కి. సో అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా నేను మంచి కాన్సెప్ట్స్ తోటి, మంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తానండి. సో అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరికైనా అవసరమైన ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ ఛానల్ని. ఓకేనా. మనది చాలా బోరింగ్ ఛానల్ అండి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఉండవు, నా దగ్గర స్క్రీన్లు లేవు, ఎటువంటి బోర్డ్స్ లేవు. ఉన్నది ఒక ట్యాబ్, ఒక పెన్ అంతే. సో ఈ పెన్లోని నేను ఏదైనా చెప్పాలనుకుంటున్నాను. సో నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితంగా మీకు 100% అని నేను చెప్పలేను, కానీ 99.9% నా వీడియోస్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఎగ్జామ్కి. ఆ గ్యారంటీ అయితే నేను అవ్వగలను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.